ఇంట్లో పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డేంజర్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ గవర్నమెంట్ కూడా జస్ట్ నో ఇప్పుడే దీని మీద వార్నింగ్ నోటీస్ కూడా తీసుకొచ్చింది, ఈ డ్రగ్ ని వాడొద్దు అని చెప్పి. కోల్డ్ డ్రిఫ్ ఇది ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పక్కా ఉంటుంది. ఇది రీసెంట్ గా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చాలా మంది పిల్లలు చనిపోవడానికి మెయిన్ రీజన్ అయింది. సో ఇది ఒక అడల్ట్రేషన్ కు గురైన డ్రగ్ లాగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇది ఎక్కడ తయారైందంటే తమిళనాడులో తయారైంది. అలాగే దీని బ్యాచ్ నంబర్ SR13 మే 2025 లో తయారైంది. అలాగే ఇది ఎక్స్పైరీ డేట్ 2027 వరకు ఉంటుంది. ఇది మోస్ట్ పాపులర్ కోల్డ్ కోసం వాడే డ్రగ్ అనమాట. పిల్లలకి జ్వరం, కోల్డ్ వచ్చినప్పుడు ఇది బాగా వాడతారు. దీంట్లో పారాసిటమాల్ ఇవి కూడా కలిసి ఉంటాయి కాబట్టి. అయితే ఇది ఒక అడల్ట్రేషన్ గురైంది అనమాట. దీంట్లో డైఎథిలిన్ గ్లైకోల్ అనే ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ 48% వరకు ఉంటుందంట. దీని వల్లే కిడ్నీ ఫెయిల్యూర్ అనే ప్రాబ్లమ్స్ వచ్చి చిన్నపిల్లలు చనిపోతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో చాలా కేసెస్ దీని మీద రిపోర్ట్ కూడా అయినాయి. అండ్ ఈ రోజు మార్నింగ్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, యూపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని బ్యాన్ చేస్తారు. మిగతా స్టేట్స్ కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మీ పక్కింట్లో పిల్లలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఖచ్చితంగా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కామన్ గా కనపడే బాటిల్ అనమాట. ఈ బాటిల్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. వీలైతే దాన్ని పడేయండి. వేరే బెటర్ బ్రాండ్ ది ఆల్టర్నేటివ్ తీసుకోవడం మంచిది అనమాట. ఇది గవర్నమెంట్ చెప్తుంది, అట్ ద సేమ్ టైం డాక్టర్లు కూడా చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి.